తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అవకాశం దొరికింది అంటే ఎవ్వరం కూడా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాం కదా. అలాగే నాకు కూడా ఈ మధ్య ఒక అవకాశం దొరికింది. వెంటనే తిరుపతి దర్శనానికి వెళ్ళిపోయాను. ఏ దర్శనానికి వెళ్ళాను, దర్శనం ఎలా జరిగింది, వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక కమెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్లో వచ్చానండి. రేణిగుంట విమానాశ్రయం ఇది. యాక్చువల్లీ మనము ఎయిర్పోర్ట్లో శ్రీవాణి దర్శనానికి టికెట్లు తీసుకోవచ్చని నాకు చెప్పారు. అందుకని నేను ఇక్కడ ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో శ్రీవాణి దర్శనం కౌంటర్ తీసేశారు. ఇక్కడ దిగిన వెంటనే తిరుపతిలో గోకులం అనే ఒక గెస్ట్ హౌస్ ఉంది. అక్కడికి వెళ్ళి మన బోర్డింగ్ పాస్ చూపిస్తే అప్పుడు మనకు వాళ్ళు శ్రీవారి దర్శనానికి శ్రీవాణి టికెట్ ఇస్తారు. 10,500 రూపాయలు ఇది. సో మీరు కానీ ఒకవేళ ఫ్యూచర్లో ఇలా ఎయిర్పోర్ట్లో శ్రీవాణి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ దిగిన వెంటనే మీరు గోకులం గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ మనకు బోర్డింగ్ పాస్ చూపించి టికెట్ తీసుకోవాలి. నాకు ఇంతకు ముందే బ్రేక్ దర్శనానికి బుక్ చేసుకున్నాను కాబట్టి ఇంకా శ్రీవాణి దర్శనం గురించి వెయిట్ చేయకుండా డైరెక్ట్గా నేను బ్రేక్ దర్శనం చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాను. తిరుపతిలో నాకు చుట్టాలు ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వెళ్ళి వాళ్ళని విజిట్ చేసుకొని సాయంత్రానికి తిరుమలకి బయలుదేరాను. ఎందుకంటే బ్రేక్ దర్శనం నాకు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ముందు రోజు రాత్రి తిరుమలలో ఉండాలి అని చెప్పి బయలుదేరేసాము. కొండ ఎక్కడానికి ముందు అలిపిరి దగ్గర చాలా స్ట్రిక్ట్ స్క్రూటినీ ఉందండి. సో ఏం వస్తువులు తీసుకెళ్ళగలమో అవి మాత్రమే తీసుకెళ్ళండి. మనం దిగి నడుచుకుంటూ అవతలికి వెళ్తే వెహికల్ స్క్రూటినీ అయిన తర్వాత అటుపక్కకు వస్తుంది. సో చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఎగువ తిరుపతికి అదే తిరుమలకి బయలుదేరాము. నేరుగా నందనం గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఇక్కడ రూమ్ బుక్ చేస్తున్నారు, అవన్నీ ముందే తీసి పెట్టున్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాము. మేము ఉదయం 5:45 అంతా వైకుంఠం దగ్గరికి వెళ్ళాలి దర్శనానికి. సో రాత్రి ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయండి. కంపల్సరీ చీర కానీ లేకపోతే ప్రాపర్గా దుపట్టా ఉన్న డ్రెస్ కానీ వేసుకొని వెళ్ళండి, లేకపోతే మిమ్మల్ని గుడిలోకి అనుమతించరు. మీ రూమ్ కానీ గుడికి దగ్గరలో ఉంటే చెప్పులు, మొబైలు ఇలాంటివన్నీ మీరు రూమ్లోనే వదిలేసి వెళ్ళండి. ఒక చిన్న బ్యాగ్ తప్పనించి ఇంకా ఏమీ తీసుకెళ్ళకండి. దీనివల్ల మీకు టైం చాలా సేవ్ అవుతుంది. ఎక్కువ వెయిటింగ్ లేకుండా మా దర్శనం తొందరగానే అయిపోయింది. ఈసారి నా అదృష్టం ఏంటంటే ధ్వజస్తంభం మీద నుంచి నేను గర్భగుడిలోకి వెళ్ళగలిగాను. సో ధ్వజస్తంభం ముట్టుకుంటూ వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకోవడం ఎంతో అదృష్టం అనిపించిందండి. దర్శనం అయ్యి బయటకు వచ్చాక శ్రీవారి ప్రసాదం మాకు పొంగల్ దొరికింది. హ్యాపీగా తీసుకొని తినేసి అక్కడి నుంచి గుడిలో నుంచి బయటకు వచ్చాము. అస్సలు బయటికి రాబుద్దే అవ్వలేదు. ఇంకా అక్కడి నుంచి లడ్డూలు తీసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాము. దారిలో ఇక్కడ అగరబత్తీల కౌంటర్ ఉంటే అక్కడ కొందామని చూస్తే అవన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఇంకా ఓపెన్ చేయడానికి టైం పడుతుందని చెప్పారు. ఇంకా అక్కడ వెయిట్ చేయకుండా నేరుగా లడ్డూ కౌంటర్కి వెళ్ళిపోయి లడ్డూలు తీసుకున్నాము. మాకు బ్రేక్ దర్శనం వల్ల లడ్డూలు కొన్ని ఎక్కువే ఇచ్చారు. సో అవన్నీ తీసుకొని బయటకు వచ్చాము. మా డ్రైవర్ టెంపుల్ ఎగ్జిట్ గేట్ దగ్గరికి వచ్చున్నాడు. సో అందువల్ల ఫోన్ దొరికింది. అక్కడి నుంచి నేను ఇంకా వీడియోలు తీసుకోవడానికి వీలైంది. ఇక్కడ యాక్చువల్గా శ్రీవారి పూజకి వాడే పూలతోటి అగరబత్తి తయారు చేస్తారు. అవి తీసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది. సో దానికోసం అంతా వెతికితే ఇక్కడ ఈ షాప్ కనిపించింది. గుడికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటుందండి ఇది. మధ్యలో చాలా పెద్ద ఖాళీ స్థలం వస్తుంది. మీరు అది దాటుకుంటూ వెళ్తే ఈ షాప్స్ కనిపిస్తాయి. ఇక్కడ బంగారు, వెండి, రాగి తో తయారు చేసిన శ్రీవారి డాలర్లు కూడా దొరుకుతున్నాయి. కావాలంటే అవి కూడా కొనుక్కోవచ్చు. నేనైతే అవేమీ తీసుకోలేదు, కానీ అగరబత్తి ప్యాకెట్లు మాత్రం 4 తీసుకున్నాను. ఒక్కొక్కటి 85 రూపాయలు ఏమో ఇచ్చినట్లున్నానండి. ఈ 4 ప్యాకెట్లు తీసుకొని ఇంకా అక్కడి నుంచి గుడి చూసుకుంటూ చుట్టుపక్కలంతా తిరుగుతూ రావాలి అని బయలుదేరాము. యాక్చువల్లీ ఇక్కడ శ్రీవారికి తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. సో ఆ కొలను దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా అవన్నీ చూసుకొని ఇంకా అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేయాలి అని కొంచెం ముందుకు వచ్చాము. శ్రీవారికి రథోత్సవం చేసే రథం కూడా ఇక్కడే ఉన్నట్లుంది. రథం కనిపించలేదు, కానీ ఆ ప్లేస్ అయితే చూసి వచ్చాము. శ్రీవారికి తెప్పోత్సవం జరిగే కొలను ఇదే అండి. ఇక్కడ ఆయన విగ్రహం కూడా పెట్టున్నారు. ఎంతో అందంగా ఉంది. కాసేపు ఇక్కడ ఫోటోలు అవి తీసుకున్నాము. కొలను మధ్యలో తెప్పోత్సవం జరిగే ప్లేస్ ఇదే అండి. తెప్పోత్సవం చూడకపోయినా కానీ అట్లీస్ట్ ఇవన్నీ చూడగలిగాము అనే సంతోషంతో అవన్నీ చూసుకుంటూ అక్కడి నుంచి ముందుకెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని ఇక్కడ అన్నదానం జరిగే ప్లేస్కి వెళ్ళాము. కానీ అప్పటికి ఇంకా అవి ఓపెన్ చేయలేదు. ఇంకా చాలా ఆలస్యం అవుతుందని చెప్పి ఇంకా అక్కడ ఆగకుండా బయటకు వచ్చేసి దిగువ తిరుపతికి ప్రయాణం మొదలుపెట్టాము.
చాలా రోజుల తర్వాత తిరిగి తిరుమల వచ్చి శ్రీవారి దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. దర్శనం కూడా చాలా బాగా అయింది. అంతా వెంకటేశ్వర స్వామి కృపే అండి. ఆయన పిలిస్తేనే కదా మనం రాగలము దర్శనానికి. యాక్చువల్గా నేను తిరుపతిలోనే చదువుకుంటున్నప్పుడైతే చాలా రెగ్యులర్గా వచ్చేవాళ్ళము. అలిపిరి మెట్లెక్కి నడిచి వచ్చేవాళ్ళము. అలాంటిది చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత తిరిగి ఇప్పుడు వచ్చినప్పుడు ఇట్ వాజ్ వెరీ నోస్టాలజిక్ ఐ కెన్ సే. తిరుపతి దర్శనం గురించి మీకు ఏదైనా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నాకు తెలిసినంత వరకు నేను తప్పకుండా సమాధానం చెప్తాను. యాక్చువల్లీ చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇంటర్నెట్లోనే దొరుకుతుంది. గూగుల్ సెర్చ్ చేస్తే ప్రతి ఒక్క దర్శనము, ఎన్ఆర్ఐ దర్శనాలు, అన్ని రకాల దర్శనాలు మనకి తెలిసిపోతాయి డీటెయిల్స్. దాన్ని బట్టి మనము ఆన్లైన్లో బుక్ చేసుకొని రావచ్చు. కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే మీరు తప్పకుండా తీసుకురావాలి. పాస్పోర్ట్ ఆర్ ఆధార్ కార్డు మీరు బుక్ చేసుకున్న సిస్టమ్ని బట్టి అవి కంపల్సరీ మీరు తీసుకురావాలి. ఆయన మనల్ని పిలిస్తే ప్రతి ఒక్కటి మనకి చాలా ఈజీగా అయిపోతాయి. దర్శనం కూడా అంతే సుఖంగా అయిపోతుందండి. అదైతే నాకు మంచి నమ్మకం. దారిలో కనిపించిన దగ్గరంతా గోవిందనామాలు చదువుకుంటూ ఒక 30 నిమిషాల్లో దిగువ తిరుపతికి వచ్చేసాము. పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని ఇక్కడ బోర్డు కనిపిస్తే చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ త్వరగా రావాలని అనుకుంటున్నాను. ఆయన దయ ఉంటే త్వరలోనే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలి. దిగువ తిరుపతిలో చాలా గుళ్ళే ఉన్నాయండి. శ్రీనివాస మంగాపురం వెళ్ళొచ్చు, అలివేలు మంగాపురం వెళ్ళొచ్చు, అన్నీ వెళ్ళొచ్చు. కాకపోతే టైం సరిపోక నేను గోవిందరాజస్వామి గుడికి వెళ్ళాను. ఆయన దర్శనం చేసుకొని వద్దామని అక్కడికి వెళ్ళాను. గుళ్ళో కూడా రష్ బాగానే ఉందండి. పెద్ద పెద్ద క్యూసే ఉన్నాయి. సో కాసేపు అక్కడ కూర్చుని మంచిగా టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చాము. బయట చాలా షాపింగ్ ఉంటుందండి ఈ టెంపుల్ దగ్గర. ఎస్పెషలీ ఈ ఇత్తడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహము, వెంకటేశ్వర స్వామి విగ్రహము, వినాయకుడి విగ్రహము ఇవి తీసుకున్నాను. చక్కటి ముఖంతో చాలా బాగున్నాయి. సో బాగా చేస్తున్నారు. అవి తీసుకున్నాను. ప్లస్ ఈ ముగ్గు డబ్బాలు కూడా కొన్నాను. ఇందులో ముగ్గు పిండి కానీ బియ్య పిండి కానీ పోసి కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా దేవుని గదిలో ముగ్గు పెట్టుకోవడానికి, గడప దగ్గర ముగ్గు పెట్టుకోవడానికి ఉంటుంది. మంచి గిఫ్ట్స్ అని ఇవి తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వందే భారత్లో బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాను. సో ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్. టిల్ దెన్ బాయ్.